Hi guys, welcome to Cricket with Venkatesh. WTC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సినేరియో చాలా ఇంట్రెస్టింగ్గా మారింది ఆఫ్టర్ సౌత్ ఆఫ్రికా బీట్ వెస్టిండీస్ ఇన్ వెస్టిండీస్. ఆ సిరీస్లో వాళ్ళు ఒక మ్యాచ్ డ్రా చేసుకున్నారు, ఒక మ్యాచ్ గెలిచారు. దాంతో వాళ్ళు 5th ప్లేస్కి ఎగబాగారు పాయింట్స్ టేబుల్లో. అండ్ దే ఆర్ వెరీ మచ్ ఇన్ కంటెన్షన్. అది మోర్ ఇంపార్టెంట్. వాళ్ళకు కూడా అవకాశం ఉంది, ఖచ్చితంగా వాళ్ళు వస్తారని చెప్పలేదు. కానీ నేను కూడా ఇది ఇప్పుడు 3 ముక్కలాటగా మారింది. ఆల్మోస్ట్ ఇండియా అందరికంటే ముందుంది ఫైనల్ చేరడం విషయంలో. ఇండియాకి టాస్క్ చాలా ఈజీ, అది కూడా మాట్లాడదు మనం. ఇండియా ఆల్మోస్ట్ సర్టన్ టు రీచ్ ద ఫైనల్స్ వన్స్ అగైన్ ఫర్ ద 3rd టైమ్ ఇన్ ఎ రో. అలాగే ఆస్ట్రేలియా కూడా మంచి ఛాన్స్ ఉంది. అండ్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా ఛాన్సెస్ని గండి కొట్టే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు. అంటే అది క్లియర్ కట్ ఛాన్స్ అని నేను అనట్లేదు, పాసిబిలిటీ అయితే ఉంది. ఆ పాసిబిలిటీ కూడా ఇండియా చేతిలోనే ఉంది. ఇండియా చేతిలోనే ఉంది. అదేంటో మనం చూద్దాం. ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పాయింట్స్ టేబుల్ చూద్దాం. సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ సిరీస్ అయిన తర్వాత లేటెస్ట్ పాయింట్స్ టేబుల్ ఇన్ WTC సైకిల్ చూద్దాం. 25 నెక్స్ట్ ఇయర్ సమ్మర్లో లార్డ్స్లో ఫైనల్ జరగబోతుంది కదా. సో ముందుగా పాయింట్స్ టేబుల్లో ఇండియా అందరికంటే ముందున్నారు. ఇండియాకి పర్సంటేజ్ పాయింట్స్ ముఖ్యం. ఇక్కడ చూడండి, పర్సంటేజ్ పాయింట్స్ ముఖ్యం, నాట్ ది పాయింట్స్ గెయిన్డ్. పాయింట్స్ వచ్చిన పాయింట్స్ కంటే కూడా వచ్చిన పాయింట్స్ ఇండియాకి 74, బట్ పర్సంటేజ్ పాయింట్స్ అవే కౌంట్ అవుతాయి, 68.51. సో ఇండియా ఇప్పటివరకు 9 టెస్ట్ మ్యాచ్లు ఆడారు. 9 టెస్ట్ మ్యాచ్ల్లో ఎన్ని గెలిచారు? 6 గెలిచారు. వెరీ గుడ్ రికార్డ్. 6 గెలిచారు, 2 ఓడిపోయారు. ఒకటి మన హైదరాబాద్ టెస్ట్ మ్యాచ్ అగేన్స్ట్ ఇండియా, రెండోది సౌత్ ఆఫ్రికాలో టెస్ట్ మ్యాచ్ ఓడిపోయారు. వెస్టిండీస్లో 2 గెలవాలి, కానీ వర్షం వల్ల ఒక మ్యాచ్ మనం డ్రా చేసుకోవాల్సి వచ్చింది. లాస్ట్ డే రోజున అక్కడ ఆట జరగలేదు. సో ఇండియాకి అందరికంటే కంఫర్టబుల్గా టాప్లో ఉన్నారు. ఇండియాకి ఇంకా ఎన్ని సిరీస్లు ఉన్నాయి? ఇండియాకి ఇంకా 3 సిరీస్లు మిగిలి ఉన్నాయి, 10 టెస్ట్ మ్యాచ్లు. 2 నెక్స్ట్ మంత్ బంగ్లాదేశ్తో ఆడతారు, ఆ తర్వాత న్యూజిలాండ్తో ఆడతారు. ఈ 2 కూడా హోమ్ సిరీస్. ఆ తర్వాత ఆస్ట్రేలియా వెళ్ళి BGT బోర్డర్ గాస్కర్ ట్రోఫీ 5 టెస్ట్ మ్యాచ్లు ఆడతారు. సో 10 టెస్ట్ మ్యాచ్లు ఇండియాకి మిగిలి ఉన్నాయి. అది ఇండియా పరిస్థితి. ఆస్ట్రేలియా సెకండ్ ప్లేస్లో ఉన్నారు, 62.50 వాళ్ళ పర్సంటేజ్ పాయింట్స్. వచ్చిన పాయింట్స్ ఎక్కువ 90, కానీ పర్సంటేజ్ పాయింట్స్ తక్కువ ఉన్నాయి. 12 ఆడారు. ఇంకా వాళ్ళకి ఒకే ఒక సిరీస్ మిగిలి ఉంది, దట్ ఈజ్ అగేన్స్ట్ ఇండియా. 5 మ్యాచెస్ అగేన్స్ట్ ఇండియా. వాళ్ళ దేశంలో వాళ్ళ గడ్డ పేరును మనం ఆడబోతున్నాం. అది BGT. న్యూజిలాండ్ 3rd ప్లేస్లో ఉంది, వాళ్ళకి 50 పాయింట్స్ ఉన్నాయి, పర్సంటేజ్ పాయింట్స్ 36 పాయింట్స్ ఉన్నాయి. 6 టెస్ట్ మ్యాచ్లు ఆడారు. వాళ్ళకి ఇంకా 3 సిరీస్లు మిగిలి ఉన్నాయి. అలాగే శ్రీలంక 4th ప్లేస్లో ఉంది, 50 పాయింట్స్ ఉన్నాయి వాళ్ళకి. సౌత్ ఆఫ్రికా 38.89తో 5th ప్లేస్లో ఉంది ప్రస్తుతం. అండ్ పాకిస్తాన్ 6th ప్లేస్ పడిపోయింది ఇప్పుడు. వాళ్ళు 36.66 వాళ్ళ పాయింట్స్. దీంట్లో ఇండియాకి ఎందుకు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి? ఎందుకంటే మీరు చూడండి, ఇండియా ఇంకొక 5 టెస్ట్ మ్యాచ్లు గెలిస్తే చాలు. 5 టెస్ట్ మ్యాచ్లు గెలిస్తే అవుట్ ఆఫ్ 10 5 గెలిస్తే చాలు. ఇండియాకి పాయింట్స్ ఎన్ని వెళ్ళిపోతాయి? 5 టెస్ట్ మ్యాచ్లు గెలిస్తే, ఇండియా కనుక 5 టెస్ట్ మ్యాచ్లు గెలిస్తే 79.76 అవుతాయి. 79.76 పాయింట్స్ వచ్చేస్తాయి ఇండియాకి 5 టెస్ట్ మ్యాచ్లు గెలిస్తే చాలు. సో అది రీచ్ కావడం వల్ల కాదు. సో 79 పాయింట్స్ వచ్చేస్తాయి మనకి, పర్సంటేజ్ పాయింట్స్ ఐమ్ టాకింగ్ అబౌట్. అలాగే 4 విన్స్ అయినా 72 వస్తాయి, 72.61 వస్తాయి. సో 4 విన్స్ ఆర్ 5 విన్స్ సరిపోతాయి. 5 విన్స్ అయితే పక్కా వెళ్ళిపోతారు మీరు. 5 విన్స్ మీరు పక్కా ఫైనల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. 5 విన్స్ మీరు ఇండియా చేయాల్సింది ఏం లేదు. బంగ్లాదేశ్తో ఆడే 2 టెస్ట్ మ్యాచ్లు గెలవాలి. అలాగే న్యూజిలాండ్తో ఆడే 3 టెస్ట్ మ్యాచ్లు గెలవాలి. సాధ్యమే. ఎందుకంటే బంగ్లాదేశ్తో మనం ఎప్పుడూ ఓడిపోలేదు, నెంబర్ 1. రెండోది న్యూజిలాండ్ బంగ్లాదేశ్లో కూడా ఈ సైకిల్లో, ఈ WTC సైకిల్లో ఒక టెస్ట్ మ్యాచ్ ఓడిపోయారు. న్యూజిలాండ్ గతంలో స్ట్రాంగ్గా లేదు, బట్ నో డౌట్ వాళ్ళకి మంచి టాలెంట్ ఉంది. సంబడి లైక్ రచిన్ రవీంద్ర ఇస్ దేర్, కేన్ విలియమ్సన్, వాళ్ళ టామ్ లేథమ్ ఈజ్ ఆల్సో ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్. వాళ్ళకి టాలెంట్ లేకుండా లేదు. ఈవెన్ గ్లెన్ ఫిలిప్స్ ఇస్ గుడ్ ఇన్ టెస్ట్ క్రికెట్ ఆల్సో. సో వాళ్ళకి టాలెంట్ లేకుండా లేదు. కానీ ఎలాగైనా న్యూజిలాండ్ మీద హోమ్ కండిషన్స్లో మన ఇంగ్లాండ్తోనే
ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత వరుసగా 4 టెస్ట్ మ్యాచ్లు గెలిచాం. సో ఆ నేపథ్యంలో ఐ థింక్ ఇండియా ఈ 5 టెస్ట్ మ్యాచ్లు గెలిచేస్తే బీజీటీ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. కానీ బీజీటీ ఎందుకు గెలవాలి ఇండియా అనేది నేను మళ్ళీ చెప్తాను. గెలిస్తే ఇండియాకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అనేది చెప్తాను. సో ఇండియా కనుక 5 టెస్ట్ మ్యాచ్లు లేదా 4 టెస్ట్ మ్యాచ్లు గెలిచినా కూడా ఆల్మోస్ట్ వాళ్ళ ప్లేస్ ఖాయమైపోతుంది. సో ఇండియా ఇస్ ఇన్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ పొజిషన్. 5 టెస్ట్ మ్యాచ్లు గెలిస్తే చాలు అండ్ ది రిమైనింగ్ 10 టెస్ట్ మ్యాచెస్. బీజీటీలో కనీసం 1 గెలుస్తాం కదా, ఇక్కడ పోనీ 4 గెలుస్తాం అనుకుందాం. ఓ టెస్ట్ మ్యాచ్ డ్రా అయింది, వర్షం వచ్చింది, లేకపోతే న్యూజిలాండ్ కానీ బంగ్లాదేశ్ కానీ మనం ఓడించారు అనుకుందాం. మనం శ్రీలంకలో ఓడిపోలేదు సడన్గా. సో అలా అనుకున్నా సరే మనకి ఇంకా అవకాశం ఉంటుంది. సో 5 టెస్ట్ మ్యాచ్లు గెలవడం ఇండియాకి పెద్ద కష్టమైంది. సో ఇండియా ఆల్మోస్ట్ త్రూ అని నేను చెప్తాను. బట్ నథింగ్ ఇస్ ఫైనల్ అంటిల్ ద లాస్ట్ బాల్ ఈజ్ బౌల్డ్. నో మ్యాచ్ ఈజ్ వన్ అంటిల్ ద లాస్ట్ బాల్ బౌల్డ్. లాగే క్రికెట్లో ఏది కూడా మనం ఖచ్చితత్వంతో అబ్సల్యూట్గా చెప్పే పరిస్థితి ఉండదు. దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. బట్ ఇండియా హ్యాస్ ఎ ఫేర్ ఛాన్స్ ఆఫ్ రీచింగ్ ద ఫైనల్ అని మాత్రం ఈ పాయింట్ ఆఫ్ టైంలో చెప్పచ్చు. తర్వాత ఆస్ట్రేలియా విషయానికి వస్తే, ఆస్ట్రేలియా నేను ఇందాక చెప్పినట్టుగా వాళ్ళకి ఇంకా 5 టెస్ట్ మ్యాచ్లు, బీజీటీ మాత్రం మిగిలి ఉంది. ఆస్ట్రేలియాకి ఇప్పుడు ఎంత 62 పాయింట్స్ ఉన్నాయి కదా. వాళ్ళు కనుక ఇండియాని 5-0 ఓడిస్తే వాళ్ళకి తిరిగేలేదు. కానీ 5-0 ఓడించే అంత సీట్ లేదు కదా, గతంలో అలా కాదు కదా. మనం వెళ్ళినా కూడా అక్కడ గెలుస్తాం. సో ఆ నేపథ్యంలో ఆస్ట్రేలియా ఒకవేళ 3 మ్యాచ్లు గెలిచారనుకోండి, 3 మ్యాచ్లు మాత్రం 3 గెలిచారు. బీజీటీలో 3 మ్యాచ్లు గెలిచారు, 2 మనం గెలిచాం. 3 మ్యాచ్లు గెలిస్తే వాళ్ళు 61.76 వస్తాయి. అది వాళ్ళకి ఆల్మోస్ట్ సరిపోతుంది. సో దే షుడ్ ఎయిమ్ ఎట్ విన్నింగ్. వాళ్ళు ఇప్పటికే చాలా స్టేట్మెంట్లు ఇస్తున్నారు, చాలా గట్టిగా ప్రిపేర్ అవుతున్నారు మనం ఓడించడానికి. అది 2 రకాలుగా ఇంపార్టెంట్. ఒకటి WTC ఫైనల్ చేరడానికి, రెండోది ఏంటంటే వాళ్ళు కనుక 2 సార్లు ఓడిపోయారు, ఆ రివెంజ్ మెంటాలిటీ కూడా ఉంటుంది. సో అందుకని వాళ్ళు ఇప్పటి నుంచి, ఇంకా చాలా దూరం ఉంది ఆ సిరీస్, కానీ ఇప్పటి నుంచి వాళ్ళు కెప్టెన్ కానీ, నేథన్ లైన్ కానీ, హ్యాజల్వుడ్ అందరు కూడా స్టేట్మెంట్స్ ఇవ్వడం మనం చూస్తున్నాం. సో వాళ్ళ ప్రిపరేషన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందని అనిపిస్తుంది నాకు. సో వాళ్ళకి 3 మ్యాచ్లు గెలిస్తే వాళ్ళు కొంచెం కంఫర్టబుల్ అవుతారు. 3 కాకుండా 2 గెలిచారు, ఒకటో ఏదో డ్రా అయింది, మనం 2 గెలిచాం, లేకపోతే మనం సిరీస్ గెలిచామంటే వాళ్ళు ఇబ్బందులు పడతారు. అది అంతకుముందు మనం సౌత్ ఆఫ్రికా పొజిషన్ చూద్దాం. సౌత్ ఆఫ్రికా ఇప్పుడు 5th ప్లేస్లో ఉన్నప్పటికీ, న్యూజిలాండ్ శ్రీలంక వాళ్ళ ముందు ఉన్నప్పటికీ సౌత్ ఆఫ్రికాకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే నేను చెప్తాను, ఇక్కడ ఒక చిన్న తిరకాసు ఉంది. అదేంటంటే క్రికిన్ఫో చాలా రిలయబుల్ వెబ్సైట్, కానీ క్రికిన్ఫో ప్రకారం అయితే వాళ్ళు ఇంకా 2 సిరీస్లు మాత్రం ఆడాలి. యాక్చువల్లీ ప్రతి టీం 6 సిరీస్లు ఆడాలి నేను రూల్ ఏం లేదు, వాళ్ళు 5 సిరీస్లు కూడా ఆడచ్చు. సో క్రికెట్ ప్రకారం వాళ్ళు 3 సిరీస్లు ఆడారు, ఇంకా 2 మాత్రం మిగిలి ఉన్నాయి వాళ్ళకి. కానీ ఒరిజినల్గా చూస్తే FTP చూసినా, ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్ చూసినా, ఎక్కడ చూసినా కూడా, ఈరోజు వచ్చిన పేపర్లో వచ్చిన స్టేట్మెంట్లో అవి చూసినా, ఏం చూసినా సరే వాళ్ళకి ఇంకా 6 టెస్ట్ మ్యాచ్ మిగిలి ఉన్నాయి. కానీ క్రికెట్ ప్రకారం 4 టెస్ట్ మ్యాచ్ మిగిలి ఉన్నాయి. ఏ రకంగా చూసినా వాళ్ళు ఏంటంటే, సరే 6 టెస్ట్ మ్యాచ్లు అనుకుందాం, బంగ్లాదేశ్తో 2 టెస్ట్ మ్యాచ్లు ఆడాలి అక్టోబర్లో. మరి బంగ్లాదేశ్లో ఆడతారా, బంగ్లాదేశ్ వెళ్ళి ఆడతారా లేదా అనేది, బంగ్లాదేశ్లో కాకపోయినా న్యూట్రల్ వెన్యూలోనే ఆడతారు. అప్పటికి బంగ్లాదేశ్లో పరిస్థితి కుదురుపడితే బంగ్లాదేశ్లోనే ఆడతారు అనుకుందాం. సో బంగ్లాదేశ్లో 2 టెస్ట్ మ్యాచ్లు ఆడాలి వాళ్ళు. హోమ్లో దే విల్ బి హోస్టింగ్ శ్రీలంక అండ్ దే విల్ బి హోస్టింగ్ పాకిస్తాన్. ముందుగా వాళ్ళకి హోమ్ అడ్వాంటేజ్ చాలా బాగుంటుంది. ఇండియా కూడా ఇప్పటివరకు గెలవలేదు. శ్రీలంక ఒకసారి అక్కడ టెస్ట్ మ్యాచ్ గెలిచారు, నో డౌట్. తర్వాత పాకిస్తాన్ కూడా గెలిచే అవకాశం ఉంటుంది, ఎందుకంటే అంత స్ట్రాంగ్ టీమ్ ఏం కాదు సౌత్ ఆఫ్రికా. బట్ హోమ్లో వాళ్ళని ఓడించడం, అందులో ఏషియన్ టీమ్స్ని ఓడించడం చాలా కష్టం. ఏషియన్ టీమ్స్కి వాళ్ళని సౌత్ ఆఫ్రికాలో ఓడించడం చాలా కష్టం. కాబట్టి ఆ నేపథ్యంలో వాళ్ళు ఆ 4 టెస్టులు గెలిస్తే వాళ్ళు చాలా స్ట్రాంగ్ పొజిషన్లో ఉంటారు. ఒకవేళ 4 టెస్ట్ మ్యాచ్లు మిగిలే అనుకుందాం, క్రికెట్ ప్రకారం 4 గెలిస్తే వాళ్ళు 63 వెళ్ళిపోతారు. ఆస్ట్రేలియాకి 3-0తో ఇండియాతో ఓడించినా కూడా ఆస్ట్రేలియా ఫైనల్కి రాదు. బీజీటీలో ఆస్ట్రేలియా ఇండియాని 3-0తో ఓడించినా కూడా ఈ 4 టెస్ట్ మ్యాచ్లు 2 అగేన్స్ట్ శ్రీలంక, 2 అగేన్స్ట్ పాకిస్తాన్ గెలిస్తే వాళ్ళకి, అంటే ఆ ప్రకారం కేవలం 4 టెస్టులు మిగిలి ఉంటాయంటే 63% వస్తుంది. అలా కాదు, 6 టెస్ట్ మ్యాచ్ మిగిలి బంగ్లాదేశ్తో 2 టెస్ట్ మ్యాచ్లు ఆడాలి. అప్పుడు కూడా వాళ్ళు 5 గెలిస్తే 61% అవుతుంది. సో 5 గెలిస్తే రిమైనింగ్ 6లో 5 గెలిస్తే అప్పుడేమవుతుంది, వాళ్ళకి 61% ఉంటుంది. 61%తో వాళ్ళు
వెళ్ళే అవకాశం ఉంటుంది. బట్ ఆస్ట్రేలియా షుడ్ విన్ అగేన్స్ట్ ఇండియా విత్ మినిమం మార్జిన్ ఆఫ్ 3-0. 2 టెస్ట్ మ్యాచ్లు ఓడిపోయినా 3 గెలవాలి. మళ్ళీ డ్రా అయితే మళ్ళీ వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. సో 3-0తో గెలిస్తేనే వాళ్ళకి అవకాశం ఉంటుంది. సో 3 టెస్ట్ మ్యాచ్లు మినిమం గెలవాలి ఇండియాకి అగేన్స్ట్గా. ఒకవేళ సౌత్ ఆఫ్రికా వాళ్ళ రిమైనింగ్ 5 టెస్ట్ మ్యాచ్ల్లో 6 టెస్ట్ మ్యాచ్ల్లో 5 గెలిస్తే, సో సౌత్ ఆఫ్రికాకి చాలా ఫేర్ ఛాన్స్ ఉంది. చాలా ఫేర్ ఛాన్స్ ఉంది సౌత్ ఆఫ్రికాకి. బికాజ్ వాళ్ళకి 4 హోమ్ టెస్ట్లు ఉన్నాయి అగేన్స్ట్ ఏషియన్ కంట్రీస్ శ్రీలంక అండ్ పాకిస్తాన్, విచ్ ఆర్ నాట్ వెరీ స్ట్రాంగ్ ఇన్ టెస్ట్ మ్యాచెస్ ఎట్ ప్రజెంట్. సో అందుకని వాళ్ళకి అవకాశం ఉంది. అదే పాకిస్తాన్ వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఆడితే వాళ్ళకి అవకాశం ఉంది. కానీ వేరే చోటకి వెళ్ళి అందులో సౌత్ ఆఫ్రికాని ఓడించడం ఎవరికి తరం. ఎందుకంటే అక్కడ బౌన్స్ ఉంటుంది, బాల్ సీమ్ అవుతుంటుంది. సో ఆస్ట్రేలియాలో బౌన్సే ఉంటుంది, ఇంగ్లాండ్లో స్వింగ్ అండ్ సీ మూమెంట్ ఉంటుంది. ఇక్కడ సీ మూమెంట్ ఉంటుంది, బౌన్స్ ఉంటుంది. అందుకే ఇండియా ఎప్పుడు కూడా సౌత్ ఆఫ్రికాలో స్ట్రగుల్ అయింది, పాకిస్తాన్ కూడా అదే ఉంటుంది. సో వాళ్ళ హోమ్ టెస్ట్ అడ్వాంటేజ్ వాళ్ళకి పెద్ద అడ్వాంటేజ్ ఉంటుంది. అదే వర్షాలు లాంటి ప్రమాదాలు లేకపోతే 4 out of 4 అక్కడ గెలిస్తే, ఒకవేళ బంగ్లాదేశ్తో సిరీస్ ఉంది, దాంట్లో 1 టెస్ట్ మ్యాచ్ అనేది గెలిస్తే వాళ్ళు ఆడే అవకాశం ఉంటుంది. సో ఇది సినియర్గా నెంబర్ 1 సౌత్ ఆఫ్రికా ఫైనల్ రావడానికి. వాళ్ళు 5 out of 6 టెస్ట్ మ్యాచెస్ గెలవాల్సిన అవసరం ఉంది రిమైనింగ్ వాటిలో. అండ్ గెలిచే ఛాన్స్ కూడా గట్టిగానే ఉంది, అవకాశం ఉంది. మరి ఇండియా ఆస్ట్రేలియాని రాకుండా చేస్తే ఫైనల్లో మనకి అడ్వాంటేజ్ కదా. ఎప్పుడైనా ఆస్ట్రేలియాని ఫైనల్ ఎదుర్కోవడం మనకి ఎప్పుడు కూడా అదొక బోగీ టీం. చేయాలంటే మనం ఏం చేయాలి? మనం ఒకటే చేయాలి. ఏం చేయాలి? మనం ఆస్ట్రేలియాని బీజీటీలో మరొకసారి ఓడగొట్టాలి. సో వాళ్ళని 2-2తో డ్రా చేసుకున్నా సరిపోతుంది మనకి. 2-2 ఒక డ్రాతో సిరీస్ డ్రా, 2 వాళ్ళు గెలిచి 2 మనం గెలిచి ఒక డ్రా అయితే సరిపోతుంది. ఆస్ట్రేలియా ఫైనల్కి వెళ్ళడం కష్టం. లేదు మనం 3-1తోనో ఎలా గెలిచినా కూడా మనకి ఆస్ట్రేలియాని ఫైనల్ రాకుండా ఆపగలుగుతాం. సౌత్ ఆఫ్రికాకి ఛాన్సెస్ మెరుగవుతాయి, ప్రొవైడెడ్ దే విన్ దేర్ మ్యాచెస్. వాళ్ళు అక్కడ ఎక్కువ టెస్ట్ మ్యాచ్లు ఆడుతుందో ఏం చెప్పలేం, చాలా పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఉంటాయి. బట్ ఇండియాకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు బీజీటీలో మళ్ళీ గెలిస్తే గెలవడానికి ప్రిపేర్ కండి. అది గౌతమ్ గంభీర్ కానీ, రోహిత్ శర్మ కానీ, ఇండియన్ టీమ్ మెంబర్స్ అందరికీ ఇంక్లూడింగ్ విరాట్ కోహ్లీ అండ్ బుమ్రా అండ్ కో, వీళ్ళందరికీ కూడా ఏంటంటే ఒక టాస్క్ ఏంటంటే, మళ్ళీ బీజీటీలో హ్యాట్రిక్ ఆఫ్ విన్స్ సాధించండి. మీరు ఫైనల్లో మీకు లెస్సర్ అపోనెంట్, మనం ఎలాగైతే ఇదే సౌత్ ఆఫ్రికా మీద T20 వరల్డ్ కప్లో ఫైనల్ గెలిచాము, అదే స్పిరిట్తో మనం టెస్ట్ ఛాంపియన్షిప్ కూడా గెలిచే అవకాశం ఉంది. సో మీరు బీజీటీ గెలవడం వల్ల మీరు ఆస్ట్రేలియాలో ఓడించడం ద్వారా 3 సార్లు ఓడించిన ఘనత దక్కుతుంది, వాళ్ళని ఫైనల్ చేరకుండా ఉంచే ఘనత కూడా దక్కుతుంది. సో బీజీటీ మనకి ఎందుకు ఇంపార్టెంట్ అనేది దీన్ని బట్టి మనకి క్లియర్గా అర్థమవుతుంది. మరి మిగతా టీమ్స్ అండి, న్యూజిలాండ్ పరిస్థితి ఏంటి? న్యూజిలాండ్ 6 టెస్ట్ మ్యాచ్లు ఆడారు, ఇంకా 2 శ్రీలంకతో, 3 ఇండియాతో, 3 ఇంగ్లాండ్తో మిగిలి ఉన్నాయి. శ్రీలంకలో ఓడించడం అంత ఈజీ కాకపోవచ్చు వాళ్ళకి. తర్వాత ఇండియాతో జరిగే 3 టెస్ట్ మ్యాచ్ల్లో వాళ్ళు కనీసం 2 టెస్ట్ మ్యాచ్లు ఓడిపోతారు కదా, దాంతో వాళ్ళ ఛాన్సెస్ దెబ్బతింటాయి. ఇంగ్లాండ్ హోమ్లో హోస్ట్ చేస్తున్నారు, కానీ హోమ్లో ఆస్ట్రేలియా చేతిలో 2 టెస్ట్ మ్యాచ్లు ఆడితే 2 ఓడిపోయారు. సో న్యూజిలాండ్ గతంలో అంత స్ట్రాంగ్గా లేదు. సో న్యూజిలాండ్కి కష్టం అవుతుంది, ఎందుకంటే వాళ్ళు శ్రీలంకని, ఇండియాని వాళ్ళ హోమ్ గ్రౌండ్స్లో ఓడించాలి. ఓడిస్తేనే వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు రిమైనింగ్ ఎన్ని టెస్ట్ మ్యాచ్లు 8 టెస్ట్ మ్యాచ్లో కనీసం 6 గెలవాలి. 6 గెలవడం అంత ఈజీ కాదు వాళ్ళు. సో న్యూజిలాండ్ అంత స్ట్రాంగ్గా లేదేమో అని అనిపిస్తుంది నాకు. శ్రీలంక ఇప్పుడున్న పరిస్థితుల్లో శ్రీలంక నేను పెద్ద కన్సిడర్ చేయను. శ్రీలంక అందులో వాళ్ళు సౌత్ ఆఫ్రికాలో 2 టెస్ట్ మ్యాచ్లు ఆడాలి. సో వాళ్ళకి అంత ఈజీ కాబోదు శ్రీలంకకి అని నేను అనుకుంటున్నాను. తర్వాత వాళ్ళు ఇంగ్లాండ్లో కూడా ఆడబోతున్నారు. ఇంకా పాకిస్తాన్కి ఛాన్స్ ఉంటుంది, అవుట్ సైడ్ ఛాన్స్ ఉంటుంది, కానీ కష్టం పాకిస్తాన్, ఎందుకంటే వాళ్ళు 2 టెస్ట్ మ్యాచ్లు బంగ్లాదేశ్తో ఆడబోతున్నారు వాళ్ళ హోమ్ గ్రౌండ్లో. ఇంగ్లాండ్ని హోస్ట్ చేయబోతున్నారు. సో 2 హోమ్ సిరీస్లో 5 టెస్ట్ మ్యాచ్లు ఉన్నాయి. దాంట్లో ఒక 3-4 గెలిచినా కూడా సౌత్ ఆఫ్రికాలో 2 టెస్ట్ మ్యాచ్లు వాళ్ళకి ఇబ్బంది. వెస్టిండీస్తో 2 టెస్ట్ మ్యాచ్లు, అవి కూడా హోమ్ టెస్ట్లే. సో హోమ్లో 3 సిరీస్లు ఉన్నాయి కాబట్టి ఒక అవుట్ సైడ్ ఛాన్స్ అయితే పాకిస్తాన్ ఉంది, కానీ చాలా తక్కువ అవకాశం. పాకిస్తాన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకున్న అవకాశాలు తక్కువ. సో ఇది 3 ముక్కలాట, ఇండియా, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా. దీంట్లో సౌత్ ఆఫ్రికాని ఫైనల్కి మనం పట్టుకెళ్ళాలి, ఆస్ట్రేలియాని
దెబ్బ కొట్టాలంటే ఇండియా చేయాల్సింది ఏం లేదు, సింపుల్, విన్ ద బీజీటీ. సో అది WTCలో ఉన్న ఒక కాంప్లెక్స్ సినేరియో.